సారాంశము. మైత్రి టైం అయిపోయింది. సేవా గ్రూప్ 1, ధ్యానం, ధర్మం, 18 పురాణాలు సారాంశం. జస్ట్ పిండితే, పాలు తాగితే మానవ జీవితం మనుగడ కాదు. టైం అయిపోయింది. చూద్దాం నెక్స్ట్. అయిపోయింది. నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. పరోపకారాయ పుణ్యాయ పరపీడాయ పాపాయ. అన్ని మొత్తం వేదాలన్నీ పిండితే లాస్ట్కి ఎంత మాత్రం చెప్దామంటే ఇతరులకు పుణ్యం చేసుకోవడమే. ఏం చేస్తున్నా? ఇతరులను పీడించడమే పాపం. థర్డ్ క్వశ్చన్, ధ్యానం గ్రూప్, సేవ గ్రూప్. భాగవతంలో ఏ అంశాలతో వ్యవహరించారు? మెయిన్ థీమ్, భాగవతం యొక్క మెయిన్ థీమ్. భగవంతుని ఎలా చేరుకోవాలి? దీన్నంతా ఒక మాటలో మీరు చెప్పకూడదు, వాళ్ళకి చెప్పేస్తున్నారు మీరు. వాళ్ళకు పోతే మార్కులు. మీరు ఎవరు లేరా? నెక్స్ట్ ఆన్సర్ ప్లీజ్. ఇది భగవంతుని గురించి మీరు చెప్పారు, దాదాపు చెప్పారు. కరుణాలు చెప్తున్నారు, ఫాలో కాలేదు. భగవంతుని గురించి మరియు భక్తుల గురించి, ఇద్దరు గురించి చెప్తుంది భాగవతం. తర్వాత నెక్స్ట్ టైప్ ప్లీజ్. సంస్కృతంలో మీ క్వశ్చన్, సంస్కృతంలో భాగవతాన్ని ఎవరు రచించారు? బ్యాక్ సైడ్ వ్యాస మహర్షి. పాయింట్ చేసుకోవాలండి. ఋషిత వచ్చింది, ఇప్పుడు వచ్చింది. నెక్స్ట్ మీకు భాగవతాన్ని రాయడానికి వ్యాస మహర్షిని ప్రేరేపించింది ఎవరు? సుఖమహర్షి చెప్పాడు పరీక్షితుడికి. నేను చెప్పను, ఆన్సర్ చెప్పకూడదు, క్వశ్చన్లు వస్తాయి. సారీ. ప్రేరేపించింది నారదుడు. కరెక్ట్ ఆన్సర్. మీకు రెండు మార్కులు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. వెరీ గుడ్. వ్యాసుడి కంటే భాగవతాన్ని చెప్పింది ఎవరు? వ్యాసుడి కంటే ముందే భాగవతాన్ని చెప్పింది కాదు. మీరు. విష్ణు కాదు. ఆన్సర్ ప్లీజ్. కాదు. ఆన్సర్. బ్రహ్మ భాగవతాన్ని వ్యాస మహర్షికి, వ్యాసుడు శుకుడికి వివరించారు. గుర్తుపెట్టుకోండి. బ్రహ్మ వ్యాస మహర్షికి చెప్పాడు, వ్యాసుడు శుకుడికి చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్ ప్లీజ్. నెక్స్ట్ ధ్యానం కదా, సేవకుడు. వ్యాసుడు భాగవతాన్ని స్టార్టింగ్ ఏ విధంగా చేశాడు? ఏ విధంగా స్టార్ట్ చేశాడు? మీ గ్రూపే. వేరే వాళ్ళకి చెప్తే వాళ్ళకి మార్కులు వెళ్ళిపోతాయి. మీరు ఎవరు చెప్పినా వాళ్ళకి మార్కులు పోతాయి. కాదు, శ్లోకం కాదు. దాన్ని ఏ విధంగా ప్రారంభం చేస్తాడనేది. భాగవతం ప్రారంభం, భగవద్గీత ప్రారంభం అందరికీ తెలిసిందే. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని. భాగవతం ఏ విధంగా ప్రారంభం అవుతుంది? ఆన్సర్ ప్లీజ్. శాపం కారణంగా మరణశయ్యపై ఉన్న పరీక్షిత్ రాజుకు సుఖమహర్షి కథనంగా వ్యాసుడు భాగవతాన్ని ప్రారంభం చేశాడు. సింపుల్. రైట్. నెక్స్ట్ ప్లీజ్. పరీక్షితుడికి ఏం శాపం ఇచ్చారు? పరీక్షితుడికి ఇచ్చిన శాపం తక్షకుడే. ఏం శాపం? పాము కాటుతో. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. అది గుర్తుపెట్టుకోవాలి. శపించబడిన రోజు నుండి 7 రోజులతో 7 రోజున పాము కాటుతో చనిపోతాడు అని శపించబడు. యమునా దగ్గరకు వచ్చి నారదుడు ఎవరిని చూశాడు? ఇది భాగవత మహాత్యం చదివిన వాళ్ళు బాగా తెలుస్తారు.
మీకే టోపీలు వస్తున్నాయి. రైట్. భాగవతం చదవాలి. నెక్స్ట్ క్వశ్చన్. భక్తి మీరు చెప్పకండి, మీరు వాళ్ళకి పోతుంది, వాళ్ళకి పోతుంది, లేకపోతే వాళ్ళకి. భక్తి కుమారుల పేరు. భక్తి ద్వారా రావాల్సినటువంటి వారు ఎవరు? మా అందరికీ భక్తుంది, ఈ మాత్రం కష్టం. మీ తరఫున వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, వాళ్ళకి లేదు లేదు వాళ్ళకే. నెక్స్ట్ లక్ష్మి గారు. భక్తి ద్వారా జ్ఞానము వైరాగ్యం ద్వారా అవి వస్తేనే గుడికి వెళ్తే మాత్రమే వస్తారనుకుంటే ముక్తి కాదు. బంధం కూడా రావచ్చు, చెప్పలేము. జ్ఞానం ఉంటేనే మనకు ముక్తి కలుగుతుంది. నెక్స్ట్ భక్తి అంతా పోయింది. ఎక్కడ పుట్టిందంటే తమిళనాడులో పుట్టాను, కర్ణాటకలో పెరిగాను, అక్కడ పాడుకున్నాను, ఇక్కడ పాడుకున్నాను అని చివరిగా ఎక్కడ పోతుందంటే లాస్ట్ పోతుంది. బాగుంది మనకి దగ్గర కాదు. నెక్స్ట్ మీకు కూడా కర్మఫల జ్ఞానం కాదు. ఎక్కడికి పోతుంది భక్తి అనేది? లాస్ట్ కి అంతా తిరిగి దేశంలో అంతా తిరుగుతుంది. ఎక్కడికి పోతుంది? కాదు. మీరు దాంట్లోకి వెళ్తారు, భారతదేశంలో ఒక చోటుకి వెళ్తుంది, తమిళనాడులో పెరుగుతుంది, తర్వాత పుడుతుంది, కర్ణాటకలో చిన్నగా అడుగులు వేస్తుంది, గుజరాత్ లో ఆంధ్రాలో పెరుగుతుంది, అంతా పెరుగుతుంది. ఎక్కడ పోయినా మనశ్శాంతి లేదు భక్తికి. లాస్ట్ కి చేరుకుంటుంది ఒక చోటికి. ఎవరికి రాలేదు, నాకే టోపీ. లాస్ట్ కూడా కాదు. చూడండి ఆన్సర్ ప్లీజ్. యమునా నా దగ్గరికి పోతుంది, బృందావనం దగ్గరికి చేరుతుంది. నెక్స్ట్ పోయింది టోపీ. నెక్స్ట్ ఇది భక్తి. వాళ్ళకి ఇద్దరు ఉన్నటువంటి కొడుకులు. ఆమె బృందావనంలో నారదుని చూసి ఏమని అడిగింది? ఇది ఏడుస్తా ఉన్నారు. నేను ఇంత యవనంగా ఉన్నాను, నా పిల్లలు ముసలి అవ్వడానికి కారణం ఏంటి? వీడి ముసలితనం నుంచి ఎలా పొందగలరు? ఏమి లేదు. ఆన్సర్ ప్లీజ్. టోపీలన్నీ కరోనాకే వస్తున్నాయండి. రైట్. నెక్స్ట్ తన యోగం వచ్చే మత్స్యావతారం చూసి ఎవరికి ఆత్మజ్ఞానం బోధించాడు? మత్స్యావతారంలో ఎవరికి ఆత్మజ్ఞానం బోధించాడు? శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధిస్తాడు. వెరీ గుడ్. మీకు టోపీ, మీదే టోపీ. రైట్ రైట్. ఇవాళ పోయినాయి కాదు కాదు, అందరికి పోయినట్టే లెక్క. ఎవరికి వచ్చినా ఆత్మకు వచ్చినట్టే లెక్క వేసుకొని లెక్క. రైట్ రైట్. ఓకే, ఈ యొక్క క్విజ్ కార్యక్రమం ముగిసింది. ఈ 5 ఒకే ఒక మీ స్లిప్పులు వచ్చాయి అందరికి అనుకుంటాను. ఎవరు తీయద్దు. ఇంకా రాలేదా? స్లిప్పులు రాలేదా? పుల్లయ్య గారు భక్తి భాగవతాన్ని పరీక్షిత్ రాజు వింటాడు. ఆయన వెంటనే ముక్తిని పొందుతాడు. బ్రహ్మ దాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. అరే ఇదేంటి, 7 రోజుల్లో వీడికి ముక్తి వచ్చేసింది, అసలు ఏంది ఇది? నేను ఏం చేసుకున్నాను కానీ నాకే రావట్లేదే. సోమకాసుడు వచ్చాడు, అన్ని చేశాడు. స్లిప్పులు ఎవరు తీయద్దు, జోలో పెట్టుకోండి. స్లిప్పులు ఎవరు తీయద్దు, జోలో పెట్టుకోండి. ఇక సారీ, ఇప్పుడు బ్రహ్మలోకంలో చూస్తాడు ఆయన. ఇది లాస్ట్ క్వశ్చన్, మంచి క్వశ్చన్, ఎవరైనా చెప్పచ్చు. చూసిన తర్వాత ఆయన ఒక పని చేస్తాడు. అసలు వీనికి ముక్తి వచ్చింది అని చెప్పి ఒక పని చేస్తాడు. నేను ఏందో ఒకటి చేయాలి ఇది అని చెప్పేసి ఒక పని చేస్తాను. ఆ పని ఏంటి? 7 రోజుల్లో వీడికి ముక్తి లభించింది అని బ్రహ్మ కింద నుంచి చూసి శుకుడు చెప్తానే వాడికి ముక్తి వచ్చేసింది అని చెప్పేసి ఒక పని చేస్తాడు. ఆ పని ఏంటి? భాగవతంలో చేస్తాడు. ఇది తెలుసుకోవాల్సిన ప్రశ్న. సమాధానం కూడా క్విజ్ మేము చెప్పలేము అనుకోకపోయండి, ఈ రోజు నుండి భాగవతం చదివేది ప్రారంభం చేయండి దయచేసి. వెరీ గుడ్, వెరీ గుడ్. అందుకోసం ఇది అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ భాగవతం. భాగవతం మనం అందరూ చదువుకోవాలని ఈ ప్రశ్నలు
మీకు అందరికీ ఏర్పాటు చేయడం జరిగింది. సమయం లేదు, ఇంకా మంచి మంచి ప్రశ్నలు వస్తూ ఉంటాయి రాబోయే రోజుల్లో. ఏం చేస్తాడు బా? ఒక సమాధానం, ఒక త్రాసు తీసుకుంటాడు. త్రాసు తీసుకొని భాగవతాన్నంతా వినడము అనేటి భాగవత శ్రవణము 7 రోజుల శ్రవణం అని ఒక దాంట్లో పెడతాడు. మిగతా సాధనలు, మీ యొక్క వ్రతాలు, హోమాలు, జపాలు, తపాలు అన్నీ ఇంకొక పక్కన పెడతాడు. పెడితే ఇవన్నీ పైకి లేచి భాగవతం ఇట్లా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. అది ఆ బరువుకి, భాగవతం బరువుకి 7 రోజులు భాగవతం విన్నా అంటే అర్థం చేసుకొని వినడం, జీవితాన్ని అవపోసన చేసుకోవడం. ఈ జన్మం అంటే ఎట్లా, నేను చనిపోయేదంటే ఎట్లా, నేను చనిపోతున్నానా, నేనేంది, శరీరం ఏంది అని తెలుసుకునేటువంటి తత్వం తెలుసుకునేటువంటి మార్గంలోకి వెళ్ళిపోతాం. అది అంటే అంత ఈజీగా గ్రాస్పింగ్ అయ్యేటువంటి తత్వం ఏదైతే ఉందో అది భాగవతం చెప్తుంది మనకి. మిగతా సాధనలో కొంచెం డిఫికల్ట్ అనేటువంటిది అదే తత్వానికే వెళ్తాయి. ఇది ఇంత ఈజీగా వెళ్ళేటువంటి తత్వం. నేను వేరు, శరీరం వేరు అనేటువంటిది స్పృహ ఎప్పుడు కలిగి ఉండేదానికి భాగవతం తొందరగా నిర్మాణాన్ని తీసుకెళ్తుంది. రైట్, ఇప్పుడు మీకు ఇచ్చినటువంటి స్లిప్పులు ఉన్నాయి. 3 నిమిషాలు మీకు అన్ని మర్చిపోండి. మీకు ఏ యొక్క దాంట్లో కొన్ని జంతువులు ఉండొచ్చు, పక్షులు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మీరు ఆ పక్షిలాగా, మీకు ఏ పక్షి ఉందో ఆ పక్షి, ఒక జంతువు ఉంటే ఆ జంతువు దానిలాగా అరుస్తూ మీలో ఉన్నటువంటి వాళ్ళని అందరినీ కలుపుకొని ఒక గ్రూప్ లాగా పక్కకు రావడం. అందరూ లేచి నిలబడండి, కళ్ళు మూసుకోండి, మీ స్లిప్పులు తీసుకోండి. 3 నిమిషాలు, ఎక్కువ టైం లేదు. చైర్లు కదలకూడదు. నంబర్ 1 రూల్, చైర్లు కదలకూడదు. అరుస్తూ ఉండాలి. మీకు వచ్చిన అరుపు, ఏ జంతువు ఉన్నారో పక్షి అరుపు అదే మాత్రమే అరుస్తూ ఉండాలి. మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఇచ్చారు. 1 2 3 Jai Ram, Jai Ram, Jai Jai Ram. Om Shri Ram, Jai Ram, Jai Ram. Om.
నెరవేరగని దీవెన కోరి కొలిచితి దేవా విఘ్నము ఆపి విజయము నిన్ను విఘ్నము ఆపి విజయము నిన్ను కామిత దాయక వినాయక కామిత దాయక వినాయక తొలి స్తుతి నీకేనయ్యా జగన్నా గణపతి గణనాయక ప్రజ్ఞా ప్రతిభా జ్ఞాన వివేకము విద్యలను సగే విద్యా గణపతి ప్రజ్ఞా ప్రతిభ జ్ఞాన వివేకము విద్యలను సగే విద్యా గణపతి ప్రజ్ఞా ప్రతిభ జ్ఞాన వివేక విద్యలను సగే విద్యా గణపతి అవిద్య బాపి సత్యము చూపి అవిద్య బాపి సత్యము చూపి సిద్ధియు బుద్ధియు ప్రభుమయా సిద్ధియు బుద్ధియు ప్రభుమయా తొలి స్తుతి నీకేనయ్యా జగన్నా గణపతి గణనాయక మంగళకరుడో నీ కృప కోరితే మహిమాన్వితుడు నీ దయ వేడితి మంగళకరుడో నీ దయ కోరితే మహిమాన్వితుడు నీ దయ వేడితి గమ్యము చేరా మార్గము చూపే గమ్యము చేరా గమ్యము చేరా మార్గము చూపే గమ్యము చేరా మార్గము చూపే శ్రీకర శుభకర గజాననా శ్రీకర శుభకర గజాననా తొలి స్తుతి నీకేనయ్యా గణపతి గణనాయక తొలి స్తుతి నీకేనయ్యా జగన్నా గణపతి గణనాయక గణపతి గణనాయక గణపతి గణనాయక
జపమం చేయరా శ్రీరామ నామ జపమం చేయరా జీవ శ్రీరామ నామ జపమం చేయరా డిపార్ట్మెంట్ నుండి వచ్చినటువంటి శ్రీ తిరుమల గారు చాలా కొద్ది కాలంలోనే మిత్రులయ్యారు. చాలా అనుబంధంగా లోపల చిక్కుకున్నారు. నేను కూడా అంతే విధంగా వారికి చిక్కుకున్నాను. బంధం ఎక్కడ తీసుకుంటుందో తెలియదు. రామనామ జపాన్ని పూర్తిగా సమన్వయం చేసుకుని చాలా మంది మిత్రులు ఈ కార్యక్రమంలో ఎస్పెషల్లీ చాలా మంది తోడ్పడ్డారు. ఈ కార్యక్రమం నడవడానికి ముఖ్యంగా స్వామీజీ యొక్క పాత్ర చాలా ఉంది. ఆ స్వామీజీ గారికి చెప్పుకోవాల్సినటువంటిది ఇంత అంత కాదు. వారి సేవ వినలేనిది. ఇక్కడ ప్రారంభం ఇది బిగినింగ్, ఎండింగ్ కాదు. ఇది ఇక్కడ నుండి సంవత్సరానికి కనీసం ఒక 3 సార్లు స్వామీజీ మా అందరి తరఫున మీకు ವಿನ್ನಪಂ ಕನೀಸ 3 ಬಾರಿ ಬರಬೇಕು. ಒಂದು ವರ್ಷದಲ್ಲಿ ಇಲ್ಲಿ ನಿಮ್ಮ ಪ್ರೋಗ್ರಾಮ್ ಇರಬೇಕು, ನಡೀಬೇಕು. ನಡೀಬೇಕು. కనీస 3 సార్లు రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ టైం ఏదైనా కార్యక్రమం వచ్చినప్పుడు మనము స్వామివారితో పాటు ఓంకారాశ్రమం కాదు, స్వామివారి ఇంకా చాలా ఉన్నాయి కార్యక్రమాలు రచయితలో. కాళీతనయ జనసేవ ట్రస్ట్ అనేటువంటిది కూడా ఏర్పాటు చేయబోతున్నారు. వారికి చాలా మంది ఢిల్లీలోను, తర్వాత భక్తులు చాలా మంది ఉన్నారు. అవన్నీ కూడా తిరుగుదాం. మనం కూడా వారితో పాటు అలా కలిసి ఉంటే బ్రహ్మంగారు కాలజ్ఞానంలో తిరిగినట్లుగా మనం ఈ కాలంలో అలా వచ్చి హాయిగా ఆనందంగా అనుభూతి చెందేటువంటి స్థితికి తీసుకెళ్తారు, సందేహం లేదు. అటువంటి స్థితిలో ఉన్నారు వారు ఆల్రెడీగా. ఎప్పుడైనా ఆశ్రమంలో ప్రశాంతంగా ఉండేటువంటి స్థితి వారు. ఆ తర్వాత తిరుమల గారు వారి నాన్నగారు గురుకొండ గారు ఈ రోజు మన కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసినందుకు మన యొక్క గురుకొండప్ప గారు మనందరి తరఫున, వివేకానంద యోగ కేంద్ర తరఫున, రామనామ జపం సభ్యులందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సత్యవతో
ప్రయత్నం చేసినారు, చాలా బాగా వచ్చింది. అయిన తర్వాత స్వామివాళ్ళు ఇస్తారు, ఆశీర్వాదం తీసుకుని జయ జయ రామ జయ జయ సీతారామ జయ రామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ సీతారామ జయ జయ రామ జయ జయ రామ జయ జయ సీతారామ శ్రీరామ నామ సత్యము రామ రామ మంత్రమే నిత్యము రామ శ్రీరామ నామ సత్యము రామ రామ మంత్రమే నిత్యము రామ ఉన్నదొక్కటే తత్వము రామ ఉన్నదొక్కటే తత్వము రామ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ 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 రామ జయ జయ రామ జయ జయ సీతారామ జీవితం మాయిద సాగునురా రామ నామమే గురువకురా జీవితం మాయిద సాగునురా రామ నామమే గురువకురా భవరోగాలన్నీ తొలగునురా అవరోగాలన్నీ తొలగునురా శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ 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 జయ
చివరకు చేసిన సేవలుగా శ్రీరామ స్మరణే ధ్యానమురా చివరకు చేసిన సేవలుగా ఆ ధర్మం ఒక్కటే కాదురా ఆ ధర్మం ఒక్కటే కాదురా శ్రీరామ జయ జయ శ్రీరామ జయ 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 श्रीरामचंद्र प्रभु की जय पवन सुत वीर हनुमान की जय लक्ष्मण प्रभु की जय మంగళ ఇది లేక మంగళ ಒಡೆಯಗೆ ಒಡಲನು ತೋರುವೆ ಎನ್ನ ಬಡತನ ಬಿನ್ನಹ ಮಾಡುವೆ ಒಡೆಯ ಶ್ರೀ ಪುರಂದರ ವಿಠಲರಾಯನ ಅಡಿಗಳನ್ನು ಸಾರಿ ಬದುಕುವೆ
ಮಲಗಿ ಪರಮಾದರದಿ ಕಾಡಲು ಮಲಗಿ ಪರಮಾದರದಿ ಕಾಡಲು ಕುಳಿತು ಕೇಳುವ ಕುಳಿತು ಮಾಡಲು ನಿಲ್ಲುವ ನಿಂತರೆ ನಲಿಯುವ ನಲಿದರೆ ಒಲಿವೆ ನಾನಿವನೆಂಬ
స్వామి గారు రియల్గా చెప్పాలంటే గురువులు ఓటి ప్రవచనాలు ఆశీర్వచనం చేస్తారు కానీ సంగీతంతో కలిగిన గురువు भवतु मे सदा सिद्धिर्भवतु मे सदा चिद्रूपां परमेश्वरीम् अभयमुद्रालङ्कृतां शाश्वतीं पाशं च अभयमङ्कुशं च कलशं धृत्वा चतुर्विकरे भक्ताभीष्टवरप्रदां भगवतीं
श्रीं चित्रमूले स्थितां शान्तां धीमहि मन्दहासवदनां श्रीकालिकां प्रमुदाम्। ಭೂಮಿ ಭಾರತದಲ್ಲಿ ಜನ್ಮವೆತ್ತಿ ಬಂದಿರತಕ್ಕಂಥ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಭಾಗ್ಯಶಾಲಿಗಳು, ಪುಣ್ಯವಂತರು ಬಂಧುಗಳೇ. ಅದೆಷ್ಟೋ ಮಹಾತ್ಮರು, ಋಷಿಮುನಿಗಳು, ಸಿದ್ಧಿಪುರುಷರು, ಪುಣ್ಯವಂತರೆಲ್ಲ ಈ ನಮ್ಮ ಪುಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ಹಾದು ಹೋಗಿದ್ದಾರೆ. ಅವರೆಲ್ಲ ಈ ವಿಶ್ವದ ಒಳಿತಿಗಾಗಿ, ನಮ್ಮೆಲ್ಲರ ಒಳಿತಿಗಾಗಿ ಅವತಾರವೆತ್ತಿ ಬಂದಿರತಕ್ಕಂಥವರು. ಅಂತಹ ಮಹಾತ್ಮರ ಮಾರ್ಗದರ್ಶನ, ಅವರು ತೋರಿಸಿಕೊಟ್ಟಂತ ಧರ್ಮದ ಹಾದಿಯಲ್ಲಿ ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ಮುನ್ನಡೆಯುವಂತಾಗಬೇಕು. ಭಗವಂತನು ಧರ್ಮದ ಸಾಕಾರ ಮೂರ್ತಿಯಾಗಿದ್ದಾನೆ. ಧರ್ಮದಿಂದ ನಡ್ಕೊಂಡಾಗ ಮಾತ್ರವೇ ಆ ಭಗವಂತನ ಅನುಗ್ರಹ ನಮಗೆಲ್ಲರಿಗೂ ಕೂಡ ಪ್ರಾಪ್ತವಾಗಲು ಸಾಧ್ಯ. ಧರ್ಮವು ಮಾನವ ಜನಾಂಗದ ಕಲ್ಯಾಣಕ್ಕೆ ತಳಹದಿ ಇದ್ದಂತೆ. ವೇದಗಳು, ಶಾಸ್ತ್ರಗಳು, ಪುರಾಣ ಇತಿಹಾಸಗಳು ಕೂಡ ಭಗವಂತನ ಮಹಿಮೆಯನ್ನು ಘಂಟಾಘೋಷವಾಗಿ ಸಾರಿ ಸಾರಿ ಹೇಳುವಂಥದ್ದು. ఈ పుణ్యభూమి భారతದಲ್ಲಿ, ఈ పుణ్యభూమి భారతదేశంలో పుట్టిండే మనమందరూ కూడా ధన్యులు. మనమందరినీ ఉద్ధరించేందుకు అనేక సిద్ధి పురుషులు, సాధు సంతులు ఈ దేశంలో జన్మమెత్తారు. వాళ్ళందరి మార్గదర్శనంలో మనమందరూ కూడా బతికాము. ధర్మం రూపంలో మాత్రమే మనమందరూ బతకాలి. అదొక్కటే మనిషిని ఎత్తుకు తీసుకెళ్లేటువంటి ఒక సాధనమైంది. అందుకోసం మనమందరూ కూడా ఎవరు కూడా అసలు ధర్మము ఇడకుండా బతకాలి అని స్వామివారు చెప్తా ఉన్నారు. ಪುಣ್ಯ ಭೂಮಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿ ಬಂದ್ಮೇಲೆ ನಾವು ಹೇಗಿರಬೇಕು, ನಮ್ಮ ತನ ಹೇಗಿರಬೇಕು, ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮದ ಆಚರಣೆ ನಾವು ಹೇಗೆ ಮಾಡಬೇಕು. ఈ పుణ్యభూమి భారతదేశంలో మనమందరూ పుట్టి మనమందరూ ఈ సనాతన ధర్మంలో ఎలా బతకాలి అనే దానికి మనకందరికీ ఒక మార్గం ఉండాలి. అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహ దానం ధర్మో దయా క్షాంతి ಸರ್ವೇಷಾಂ ಧರ್ಮ ಸಾಧನಂ. ಅಹಿಂಸೆ, ಸತ್ಯ, ಕಳ್ಳತನ ಮಾಡದಿರುವುದು, ನೈರ್ಮಲ್ಯ, ಇಂದ್ರಿಯ ನಿಗ್ರಹ, ದಾನ, ಧರ್ಮ, ದಯೆ, ಶಿಸ್ತು, ತಾಳ್ಮೆ ಇವು ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ಧರ್ಮ ಸಾಧನವಾಗಿದೆ. అహింసೆ, ధర్మ, తాಳ್ಮೆ, ಶಿಸ್ತು, అహింసೆ, ధర్మ, మనలో ఉండేటువంటి పేషెన్స్, మనలో ఉండాల్సినటువంటి ಶಿಸ್ತು, దాని తర్వాత ఎవరు కూడాను ಯಾವುದೇ దొంగతనం చేయకుండా బతకాలి. అదే అందరినీ కూడాను ఒక ఉన్నతకరమైన మార్గంలోకి తీసుకెళ్తుంది. ಇವತ್ತು ನಿಜವಾಗ್ಲೂ ನಮಗೆ ಬಹಳ ಆನಂದವಾಗ್ತಾ ಇದೆ. ನಿಮ್ಮನ್ನೆಲ್ಲ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಎಂತ ಸ್ಥಳಕ್ಕೆ ನಾನು ಬಂದಿದ್ದೇನೆ. ನಮ್ಮ ಭಾರತೀಯ ಸಂಸ್ಕೃತಿ, ನಮ್ಮ ಸನಾತನ जय राम जय राम जय जय राम।
నెమ్మదిగా 2 చేతులు రాపిడి చేస్తూ మురికి కండరాలకు చెంపకండరాలకు మద్దతు చేసుకుని కళ్ళు తెరిచి మీరు కేవలం భజనలను ఆస్వాదించండి. రిపీట్ చేసుకున్న వాళ్ళు మనసులో రిపీట్ చేసుకోండి. సన్మానించుకుందాం. గారికి చిరు సన్మానం ఈరోజు మన కార్యక్రమాన్ని విజయవంతంగా చక్కగా స్వామివారి ప్రసాదం థ్యాంక్ యూ. మేడం గురించి ఢిల్లీలో అటెండ్ చేసినారు అని చెప్పేసి టాక్ మనమేష్ ఫ్రంట్ మూవ్ తీసుకో, ఫ్లవర్స్ తీసుకో. ఒకసారి అబ్బాయి మీరు వస్తే నేను మటన్